డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఏలేశ్వరం గురుకుల పాఠశాల వసతి గృహం ఖాళీ అవుతోంది. అపరిశుభ్ర వాతావరణం కారణంగా పిల్లల ప్రాణాల మీదకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల్ని వసతి గృహం నుంచి తీసుకెళ్లిపోతున్నారు. ఏకంగా 605 మంది విద్యార్థినులు హాస్టల్ ప్రిన్సిపల్ కు సిక్ లీవ్ అప్లై చేశారు. ఇప్పటికే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 86 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో చేతులు కడుక్కోవటానికి ఉపయోగించే ట్యాంక్ వాటర్నే తాగుతున్నారు విద్యార్థినులు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు కలుషిత నీటి కారణంగా తరచూ స్టూడెంట్స్ అస్వస్థతకు పాలవుతున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో బాధితుల సంఖ్య 86కు చేరింది. హాస్టల్లో అపరిశుభ్ర వాతావరణమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలుషిత ఆహారం, తాగునీరు కారణంగా నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అక్కడ కనీసం బెడ్ సదుపాయం కూడా లేకపోవడంతో నేలపైనే పరుపులు వేసి చికిత్సను అందిస్తున్నారు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజనింగ్ గురైనటువంటి విద్యార్థినులకు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండో రోజు కూడా చికిత్స అందిస్తున్నారు. మొత్తం 86 మంది నిన్న కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ గురయ్యారు. తీవ్రమైన వాంతులు, విరేచనాలతో వీరంతా కూడా బాధపడడంతో అధికారులు హుటాహుటిన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స అందిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసినట్లయితే మొత్తం విద్యార్థులను ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో 86 మందిలో 45 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది? ఎందుకు హాస్పిటల్ జాయిన్ అయ్యావు? వాంతులు, విరేచనాలు అవన్నీ సార్, అందుకు వచ్చాను సార్ హాస్పిటల్. ఏం తిన్నారు? మార్నింగ్ అయితే ఇడ్లీ తిన్నాం సార్. నేను మార్నింగ్ అంటే ముందు రోజు రాత్రి క్యాబేజీ, బీరకాయ పప్పు తిన్నాం సార్. తిన్న తర్వాత ఏమైంది? ఏమవలేదు సార్, రోజు తిన్నట్టే ఉంది సార్. ఏమవుందో తెలియదు సార్. నిన్న ఉదయం ఏమైంది మరి? తెలియదు సార్. వాంతులు, విరేచనాలు అవ్వలేదు సార్ నాకు. మార్నింగ్, ఈవినింగ్ అవనాయి సార్. ఓకే. ఎలా ఉంటుందమ్మా హాస్టల్లో భోజనం? బాగుంటుంది సార్. కొంతసేపు బాగానే, అదే కొన్ని రోజులు బాగానే ఉంటుంది సార్. మొన్న సండే నుంచే సార్, సండే నైట్ సార్ వంకాయ, గోంగూర కలిపి వండారు సార్. మండే నైట్ క్యాబేజీ కర్రీ, శనగపప్పు, బీరకాయ కలిపి వండారు సార్. అప్పటి నుంచి వాంతింగ్స్, మోషన్స్ అన్నట్టు పట్టాయి సార్. ఉందండి, వంకాయ గోంగూర వేసి పెట్టారంట సార్. మరి బాగానే ఉంది. మరి వంట వాళ్ళని చర్యలు తీసుకోవాలండి. వంట వాళ్ళతో కూడా మరి వాళ్ళే కదా వండి పెట్టారు, వాళ్ళే కదండి వడ్డించేవాళ్ళు. శుభ్రం గట్రా ఏమీ లేవండి. మరి పిల్లలు ఎంతమంది పిల్లలు ఇలా ఉన్నారంటే మరి ఏమనుకోవాలండి. మరి మేము పేదవాళ్ళమే కదండి. మరి చదివించుకోనాకి మరి తల్లిదండ్రి వదిలేసి అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎంత బాగా చూసుకోవాలండి. మరి ఇంత ఇలాగా హాస్పిటల్లో పాలైపోయామంటే తల్లి పిల్లలు మరి భయం వేసింది కదండి. మరి భయం వేసింది. మరి ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా విరేచనాలు అవుతున్నాయండి. ఇంకా అలాగా అవుతానే ఉంటున్నాయి. మరి బాగానే చూస్తున్నారండి, ఇంకా బాగా చూసుకోవాలి. మరి ఇంకా కిందనే ఉన్నాయండి, బ్లడ్లు కిందనే వేసారు. మరి అవి కూడా బాగా చూడాలండి. మరి మా పాపకు అలాగ ఉంటుంది సార్. పాపకు తగ్గలేదండి. ఇంకా విరేచనాలు అలాగ అవుతున్నాయి. అలాగ అవుతున్నా సరే కానీ ఇంకా పట్టించుకున్నారు, బాగానే చూస్తున్నారు. మరి ప్రస్తుతానికి ఇప్పుడు మట్టుకి తర్వాత ఏమో మరి ఇంకా పిల్లలు ఎలాగ ఉంటుంటే మాకు భయంగా ఉంటుంది. ఫుడ్ బాగానే ఉంటుందండి. మరి హాస్టల్ మంచి పేరు వచ్చింది ఇప్పుడు దాకానా. మరి వంట చేసే వాళ్ళు ఉంది కానీ పాపలు మనం ఏం చేస్తాం? ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడే అదేనా. అంతకుముందు బాగానే ఉంది సార్. అంతకుముందు బాగానే ఉంది, ఫుడ్ బాగానే ఉండేది. మరి ఎందువల్ల తెలియదు కాదు. ఇది విద్యార్థుల స్పందన. మనం చూసినట్లయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం బెడ్స్ కూడా లేని సదుపాయం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులుగా మనకు కనిపిస్తున్నాయి. కేవలం నేల మీదే పరుపులు వేసి ఆ విద్యార్థులకు ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వైద్యాధికారులు వచ్చారు. కొన్ని శాంపిల్స్ అయితే
హాస్టల్ నుంచి సేకరించడం జరిగింది. ఫుడ్ అదేవిధంగా వాటర్ ఏ విధంగా ఉందన్నది ముఖ్యంగా ఈ రెండింటి వల్లే ఏదైతే ముందు రోజు రాత్రి తీసుకున్నారో ఆహారం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు ఈ రెండింటి వల్లే వీళ్ళకి అనారోగ్యం సోకిందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈవేళ రెండో రోజు అయినప్పుడు కూడా చాలామంది విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పాటుగా విరోచనాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అబ్జర్వేషన్లో ఉంచామని చెప్తున్నారు. జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి.